ఇక నిమిషప్రియ విడుదలను కేంద్రమే అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. కేంద్ర మిషన్ వెనక్కి తీసుకురాలేకపోయిందని వెంటనే విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిమిషప్రియ కేసు వ్యవహారాలు చూడాలని ఆమె కుటుంబ సభ్యులు తనకు లేఖ రాశారన్నారు. నిమిషప్రియ కోసం తన సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇక నిమిషప్రియ ఉరిశిక్షను తానే తప్పించానని, మోదీ సహకరిస్తే వారంలో నిమిషప్రియను భారత్కి తీసుకువస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్. కేఏ పాల్ గారు ఉన్నారు. నిమిషప్రియ కేసుని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఇప్పుడు కొన్ని విషయాలు, చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించారు. సార్, ఈరోజు జరిగినటువంటి కోర్టులో జరిగిన సంభాషణ అనుకోవచ్చు, దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి సార్? కోర్టు వారు చాలా గ్రేసియస్గా టైం ఇచ్చి వింటున్నారు. వినకుండా అడ్వకేట్ జనరల్ ఎవడో వెంకటరమణి గారు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తాడు. అరే, మీరు ఫెయిల్ అయిపోయారని నువ్వే కోర్టులో చెప్పావు, మీ డిపార్ట్మెంటే చెప్పింది, మళ్ళీ నా మీద బ్లేమ్ చేయడం ఏంటి? ఫారెన్ మినిస్టర్ డబ్బులు కలెక్ట్ చేసి నిమిషా ఫౌండేషన్ నుంచి పంపించారు, ఆ అకౌంట్ రాంగ్ అంటారేంటి? అంటే కోర్టులు కూడా మీరు మభ్య పెడతారా? దేవుణ్ణి మభ్య పెట్టరు. ఐఎమ్ వార్నింగ్ clearly anybody who is stopping Nimishapriya release. God knows your games. I worked, postponed their execution July 16th, August 11th, August 18th. While I am doing at my own cost, spending 46 days and crores of rupees, why are you miserably failed? Attorney General said it on July 14th in the Supreme Court. Same court, 3 Honorable Supreme Court. Sir, there is no embassy, we are failing. We can't say we did everything. Okay, I appreciate the truth, but I stopped. You have nothing to do. But now why you want to create problem, create controversy? నిమిషప్రియ ఫ్యామిలీతో మీరు మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు సార్? ఆవిడ గుండు కొట్టుకుంటుంది. నిమిషప్రియ లెటర్ రాసింది ఎవరికి? నాకు. ఎప్పుడు? ఈరోజు ఉదయం ఆగస్టు 13. ఏమని? అడ్వకేట్ సుభాష్ చంద్రన్ మాట్లాడొద్దండి, ఇంకా ఎవరు మాట్లాడకూడదు. డాక్టర్ కేఏ పాల్ గారు, మీ మాట అబ్దుల్ ఫటా వింటాడు, మీ మాటే మేము వింటున్నాం. వాళ్ళు మాట్లాడినందువలన అనవసరంగా ఇట్ ఈస్ ఫాస్టనింగ్ మై ఎగ్జిక్యూషన్. సో ప్లీజ్ ఇమీడియట్లీ ఐ విష్ టు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఇమీడియట్లీ గో ఫర్ కంప్లీట్ గ్యాగ్ ఆర్డర్. మరి ఆర్డర్ పాస్ చేస్తుంటే యువతలేమో సుభాష్ చంద్రన్, ఒకవైపు ఏమో వీళ్ళందరూ కొల్లుడు అయిపోయారు. గవర్నమెంట్ను సుభాష్ చంద్ర నిమిషా ఫౌండే. ఇదంతా పెద్ద డ్రామా. దేవుడు ఎవరిని క్షమించడు. నిన్న మొన్న ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మాట్లాడారా సార్? ఈరోజు ఉదయం 10:24కి వాళ్ళందరూ ప్రిజన్లో, అంటే అక్కడ 10:20, మనకి 12:30కి నిమిషప్రియ ప్రిజన్ నుంచి రెడీగా ఉంది సుప్రీంకోర్టులో మాట్లాడడానికి. అదే రిక్వెస్ట్ చేశాను. 10:24కి లెటర్ పంపించారు, మరలా ఈమెయిల్. ఎవరు? నిమిషప్రియ పవర్ ఆఫ్ అటర్నీ హోల్డర్. అది కూడా నేను కోర్టు ప్రొడ్యూస్ చేశాను. క్లియర్గా మీరు ఒక్కరే మాట్లాడండి, మీరు శాంతి దూత. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హూతీ గవర్నమెంట్తో కనెక్షన్ లేవు. నిమిషప్రియ ఉన్నది హూతీ గవర్నమెంట్, వాళ్ళ వ్యతిరేకులతో కనెక్షన్ ఉంది. అడక్కడ సౌదీ అరేబియాడు, వాడేం చేస్తాడు? మీనింగ్లెస్. చాలా దేవుడు సహించడు. మీకు చేత కానప్పుడు నోరు మూసుకొని ఉండాలి, చేసినోడిని చేయనియాలి. చేస్తున్నోడిని ఎందుకు అడ్డుకుంటారు? దేవుడు క్షమించడు. వాళ్ళ డాటర్ మీతో మాట్లాడినప్పుడు, ఎందుకంటే వాళ్ళ డాటర్ మీతో పాటు ఉన్నప్పుడు వీడియో రిలీజ్ చేశారు. నిజంగా అలాంటి వీడియో ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ చేయలేదు ఇంతవరకు. అసలు వాళ్ళ స్టేటస్ ఏంటిది, అక్కడ ఉండేటువంటి రియాలిటీ ఏంటన్నది మాత్రం మీ దగ్గరుండి మాట్లాడి. చాలా ఆవిడ మాట, ఆ 13 సంవత్సరాల మిషేల్ మంచి ప్రశ్న అడిగారు. అబ్దుల్ ఫటే ఐఎమ్ సారీ అన్నది. అబ్దుల్ ఫటే హార్ట్ ఈస్, he just was blessed 2-3 weeks ago. Let Abdul Fateh pardon them, pardon Nimisha, let Nimisha come. Her daughter sitting next to me, her husband sitting next to me. I'm taking all these people at my cost. Andarki ఎన్ని లక్షల టికెట్లకు అవుతాయి, హోటల్కి అవుతాయి. 47 రోజులు ఫైట్ చేస్తున్నాను ఈ కేసు మీద. బెట్టింగ్ యాప్లు నేనే బ్యాన్ చేయించాను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి. రాత్రి మీద దొంగలు బిల్లు పెట్టినట్టు పెట్టారు. సడన్గా 11 సంవత్సరాల తర్వాత ఆయనకి ఏదో దర్శనం వచ్చినట్టు. ఎందుకు ఇలాంటి పనికిమాల పనులు చేయడు? ఒక మంచి 45 కోట్ల మందికి ఒక పిల్లేసి ఆర్గ్యూ చేసి మే 23ని ఆగస్టు 1ని ఆర్డర్ తెచ్చినప్పుడు ఎప్రిషియేట్ చేయలేదు సరికదా?
చీకట్లో దొంగలు పని చేసినట్టు బిల్లులు పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎనీవే థ్యాంక్ యూ. నిమిష ప్రియకి సంబంధించినటువంటి అంశంపై లాస్ట్లో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ప్రేయర్ చేయండి, నిమిష ప్రియ బ్రతికుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళు చూస్తుంటే అడుగడుక్కు నన్ను అడ్డుకుంటున్నారు. ప్లీజ్ మోదీజీ, యూ మే నాట్ హియర్ ప్రైమ్ 9, బట్ ANI PTI is reporting all the channels. Just your name is being ruined because of Jaishankar. I know you are good friends when you were CM, when he was in China, 9 trips hosted, all that. But friendship is not important. Ability, qualifications, honesty, integrity. Your Viswaguru name is being ruined. I am helping you, Modi ji. Please appreciate it. థ్యాంక్ యూ. నిమిష ప్రియ సేఫ్గా తిరిగి రావాలని కోరుకునండి, ఆమె కొరకు ప్రేయర్ చేయండి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.